నాహం కృపాలు హృదయో నచమాం భజతే క్షమ అన్యేతే మునయశక్ర దుర్వాససం అవేహి మాం. అంటే నన్ను ఆ మునులు వేరు, నన్ను దుర్వాసునుగా తెలుసుకో. ఇంకా కూడా సరే అది చెప్పాడు. అంతేకాకుండా నీకు వృధాగా పొగరెక్కింది అంటున్నాడు. ఎవరి వల్ల అంటే లోపల ఆక్రోశం ఎక్కువైపోయింది అనమాట ఈయనకి. అరే నేను ఇచ్చిన వస్తువుని ఇలా గౌరవంగా చూసుకోలేదే అని, అంటే నేను ఇచ్చిన మాలను, అందువల్ల ఆక్రోధాన్ని వెలిగక్కుతున్నాడు అనమాట. ఇదంతా కూడా మనం ఎలా బిహేవ్ చేస్తాం అలాగే ఉందండి. ఈ ఒకరిని తిట్టిన తర్వాత నీకు అంత మదం ఎలా ఎక్కిందో నాకు తెలుసులే అంటుంటాం. నీకు అంత గర్వం ఎందుకో నాకు తెలుసులే, ఎవరిని చూసుకోనో నాకు తెలుసు, బలాని వాళ్ళని ఇంకా చెప్పేస్తాం. అది కూడా బలాని వాళ్ళని చూసుకొని నీకు ఇంత గర్వం, అంత గర్వించవద్దు. వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, నేనే శాశ్వతం, ఇలా చెప్తూనే పోతుంటాను అనమాట. ఆ జరిగిన అవమానానికి లోపల అగ్ని జ్వాలలు రగులుతూ ఉంటుంది అనమాట. అలా దుర్వాసన కూడా ఇంకా చెప్తున్నాడు ఏమని, నేను జాలిగుండె గలవాడిని కాదు, ఓర్పు అనేది కూడా నాదే అని చెప్పాడు. ఇంకా కూడా ఇంద్రుడికి ఇంతటి గర్వం ఎందుకు ఏర్పడిందని ఈయన చెప్తున్నాడు అనమాట. ఏమని, గౌతమాదివీర్ గౌతమాదివిర్ అనై అంతైస్త్వం గర్వం ఆపాదితో ముదా అక్షాంతి సార సర్వస్వం దుర్వాససం అవేహిమాం. కానీ ఇతరులైనటువంటి గౌతమాదిభి అన్యై త్వం అన్యై త్వం గర్వం అంటే గౌతమాదిభి అంటే గౌతమాది మహర్షుల ద్వారా నీకు వృధాగా పొగరెక్కిందన్నమాట. గౌతమాభి అన్యై త్వం గర్వం ఆపాదితో ముదా అంటే వృధాగాని అర్థం, ముదా అంటే ఈ విధంగా గర్వం ఆపాదితో ముద పొగరెక్కింది అన్నమాట. అంటే నీవు అర్హుడవు కావు, కానీ కూడా వాళ్ళు అయినా కూడా వాళ్ళ వల్ల నీకు ఇటువంటి పొగరెక్కింది. అశాంతి సార సర్వస్వం. అశాంతి అంటే ఏమిటి? శాంతి అంటే సహనం, సహనం లేకపోవడమే నా జీవిత సర్వస్వం. అశాంతి సార సర్వస్వం అంటే ఏమిటి? సహనం లేకపోవడమే నా జీవిత సర్వస్వం కూడా. దుర్వాససం అవేహి మాం, నన్ను దుర్వాసునిగా, అవేహి అంటే తెలుసుకో, మాం నన్ను. కాబట్టి నేను ఎటువంటి వాడినో తెలుసుకో. ఈ గౌతమాదుల వల్ల, మా మహర్షుల వల్ల నీకు చాలా వృధాగా పొగరెక్కింది అన్నమాట. నిజంగా ఏదైనా ఘనకార్యం చేసి పొగరెక్కలేదు, వృధాగా పొగరెక్కింది. ఇంకా కూడా వశిష్టాద్యై దయాసారై స్తోత్రం కుర్వద్భి ఉచ్చకై గర్వం గతో అసి ఏన ఏవం మాం అపి అద్య అవమన్యసే. మాం అపి అద్య అవమన్యసే, అది మామప్యద్యావమన్యసే అవుతుందన్నమాట. మాం అపి అంటే నన్ను కూడా అని అర్థం. మామపి అద్య అందువల్లనే ఇప్పుడు అద్య అంటే ఇప్పుడు, అవమన్యస అంటే అవమానించాం. ఎందుకని? వశిష్ఠాదులు, వశిష్ఠాద్యై దయాసారై దయాభూతులు మాటి మాటికి నమ్ర శిరస్కులై స్తోత్రం అంటే స్తోత్రం చేసేసరికి, కుర్వద్భి చేసేసరికి ఎలాగా, ఉచ్చకై కుర్వద్భి ఉచ్చకై అంటే నమశిరస్కులై నమ్ర శిరస్కులై స్తోత్రం చేసేసరికి గర్వం నెత్తికి ఎక్కింది నీకు. గర్వం గతో అసి అంటే గర్వం నెత్తికి ఎక్కింది అనమాట. అందువలనే ఇప్పుడు నన్ను అవమానించావు అని చెప్పి, జ్వల 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 జ్వటాకలాపస్య భృకుటీకుటిలం ముఖం నిరీక్షక త్రిభువనే మమయో నగతో భయం. ఇంకా చెప్తున్నాడు, నన్ను చూసి ఈ మూడులోకాల్లో కూడా ఎవరు ఉన్నారు భయపడనటువంటి వారు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఎందుకని, నాకు కోపం వస్తే ఈ ముల్లోకాల్లో ఎవడు కూడా తట్టుకోలేరు అనమాట. కాబట్టి నా ముఖం చూసి, అటువంటి ముఖం చూసి, ఎటువంటి ముఖం, ప్రజ్వలిత జటాకలాపంతో. జ్వలత్ జట, జ్వలత్ జట అంటే మంటలు ఎగిసి పడుతున్నట్లు ఉన్నటువంటి ఎర్రని జడలు కలిగి ఉన్న నా ముఖమును చూచి, జ్వల జట కలాపస్య నా ముఖమును చూసి కూడా ఎవడు భయమును పొందడో, ఎవడు భయమును పొందడో. భృకుటి కుటిలం ముఖం. భృకుటి కుటిలం అంటే ఏమిటి? ముడివడిన. కుటిలం అంటే ముడివడిన, భృకుటి అంటే ముడివడిన భృకుటి కళ అని అర్థం.
అంటే భ్రుకుటి, కుటిలం, ముఖం. కుటిలం అంటే ముడివడిన అర్థం అండి. భ్రుకుటి అంటే ఏమిటి? కనుబొమ్మలు అన్నమాట. ఇక్కడ నా ముఖం చూచి ఈ మూడు లోకాల్లో భయపడని వాడు ఎవడు ఉంటాడు? నిరీక్ష్య కహ త్రిభువనే, అది నిరీక్షక త్రిభువనే అవుతుంది. నిరీక్ష్య అంటే చూచి, కహ ఎవరు, త్రిభువనే అంటే ఈ ముల్లోకాల్లో కూడా మమయో నా గతో భయం. ఎవరు భయపడని వాడు ఉన్నారు? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరన్నమాట. కాబట్టి అటువంటి భయపడిన వారు ఉన్నటువంటి నన్ను, కలిగినటువంటి నన్ను నీవు లెక్క చేయటం లేదనమాట. జ్వలజ్జటా కలాపశ్చ భృకుటీ కుటిలం ముఖం నిరీక్షక త్రిభువనే మమయో నగతో భయం నాహం శమిష్యే బహునా కిముక్తేన శతక్రతో. సరే, ఇవన్నీ ఎందుకులే ఊరికి అనవసరంగా నీతో చెప్పడం, ఇవన్నీ అవసరం లేదు నీకు. అయినా ఒక మాట చెప్తున్నాను విను. నా అహం క్షమిష్యే, నేను నిన్ను క్షమించను. నా అహం క్షమిష్యే, కాబట్టి ఇంకా నేను క్షమించే ప్రసక్తే లేదనమాట. అంటే ఒకవేళ నేను ఏమన్నా మెత్తబడతానేమో, నువ్వు ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్తే అనుకుంటున్నావేమో. నా అహం క్షమిష్యే, నేను క్షమించను. ఓ శతక్రతు పదే పదే ప్రతిమాలకు విడంబనామిమాం భూయ కరోషి అనునయాత్మికాం, కరోషి అనునయ ఆత్మికాం. కాబట్టి మాటి మాటికి కూడా విడంబనాం ఇమాం భూయ అంటే నన్ను అనునయించాలని చేసే ఈ విడంబన ప్రక్రియను, విడంబనాం ఇమాం. విడంబనం అంటే ఏమిటి? ఆలస్యం చేయడం అనమాట. అంటే ఒకవేళ కోపం వచ్చి నేను ఏదైనా శపిస్తానేమో, దాన్ని నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు అనమాట నీ యొక్క మాటలతో. కాబట్టి ఇన్ని మాటలు ఎందుకే, నేను నిన్ను క్షమించను, ఊరడిస్తున్నట్లుగా నటిస్తూ ఈ విధమైన అపహాసమును మళ్ళీ చేస్తున్నావు అన్నాడు అనమాట. అంటే మనం కూడా ఏమన్నా ఏదో భయంకరమైన తప్పు చేసి అయ్యో క్షమించండి తెలియకుండా జరిగిపోయింది అన్నా అనుకో, మనకి ఇంకా కోపం ఎక్కువ ఉంది. ఏమంటే అసలు అది చేయవలసిన తప్పు కాదు, అటువంటి చేసి తెలియకుండా చేశాను నన్ను క్షమించండి అంటే ఎలా ఉంటుందండి? తెలిసే చేసింది, అది అది చాలా అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఒప్పుకుంటే సరిపోతుంది, అంతేగాని తెలియకుండా చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ తెలియకుండా చేశాను అది ఎట్లా? అది తెలిసే చేశాననే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు అలాగే ఉన్నాయన్నమాట. తెలిసే ఎన్నో చేశారు, కానీ ఏది అడిగినప్పుడు తెలియనట్లే గడిపేస్తున్నారు అనమాట. ఆ విధంగా నేను క్షమించను. అంతేకాదు పదే పదే బ్రతిమాలకు, ఎందుకంటే మాటి మాటికి నన్ను అనునయించాలని చేసే ఈ విడంబన ప్రక్రియను చాలించు. విడంబనామిమాం భూయ కరోషి అనునయ ఆత్మికాం. అనునయం అంటే ఏమిటి? అనునయించేది అనమాట. అంటే ఏమిటి? శాంతపరిచేది అనమాట. కాబట్టి ఇటువంటి క్రియను నీవు చెయ్యవద్దు అని చెప్పి ఇత్యుక్త్వా ప్రయౌ విప్రో దేవరాజోపి తం పునః ఆరుహ్య ఐరావతం బ్రహ్మన్ ప్రయావ అమరావతి. సరే, ఈ విధంగా కఠోరంగా పలికి ఆ విప్రుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇది ఉక్త్వా ప్రయయౌ విప్రహ. ప్రయయౌ అంటే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. ఎవరో దుర్వాస మహర్షి తన దారిని తాను వెళ్ళిపోయాడు. దేవరాజో అపి తం పునః. సరి, ఆ తర్వాత ఇంద్రుడు కూడా, ఆ దేవరాజని ఇంద్రుడు కూడా ఆరుహ్య ఐరావతం. ఆరుహ్య అంటే ఎక్కడ అనమాట. ఆరుహ్య ఐరావతం, అధిరోహించి ఐరావతాన్ని బ్రహ్మన్ అమరావతి నగరానికి వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా ప్రేయౌ అమరావతీం. ఇక్కడ బ్రహ్మన్ అనేది ఆరుహ్య ఐరావతం బ్రహ్మన్. ఇక్కడ బ్రహ్మన్ అంటే ఈ సంబోధన అనమాట. ఎవరిని? మైత్రేయుడిని సంబోధించడం అనమాట బ్రహ్మన్ అని. కాబట్టి ఇత్యుక్త్వా ప్రేయౌ విప్రో దేవరాజోపితం పునః ఆరుహ్య ఐరావతం బ్రహ్మన్ ప్రేయావ అమరావతిం. కాబట్టి ఆ విధంగా ఆయన కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఐరావతాన్ని అధిరోహించి అమరావతి నగరానికి వెళ్ళాడు. మరి అప్పటి నుంచి ఏమైంది? ఈయన శాప ఫలితం ఏమైంది? తతః ప్రభుతి శ్రీకం స శక్రం భువన త్రయం. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇంద్రునితో పాటుగా సా శక్రం భువనత్రయం. సా అంటే ఏంటి? కూడి అని అర్థం అండి. సా శక్రం అంటే ఏమిటి? శక్రం అంటే ఇంద్రుడు. కాబట్టి ఇంద్రునితో పాటుగా ఏమైనది? భువనత్రయం, ముల్లోకాలకు కూడా లక్ష్మి లేకుండా పోయింది. నిశ్రీకం
నీ అంటే లేకుండా, నిశ్రీకం అంటే లక్ష్మి లేకుండా పోయిందనమాట. ఎక్కడ ఈ ముల్లోకాలకు. అంతేకాదు ఇంద్రుడికి కూడా అన్నమాట. ఇంద్రుడికి కూడా లక్ష్మి లేకుండా పోయింది. భాగ్యలక్ష్మి ధ్వంసమైపోయింది. మైత్రేయ ఆసీత్, మైత్రేయ ఆసీత్ అపధ్వస్తం. మైత్రేయ ఆసీత్ అపధ్వస్తం అంటే ధ్వంసమైపోయింది. ఏమిటి? భాగ్యలక్ష్మి సంక్షీణ ఔషధి వీరుధం. ఇక్కడ ఓషధులు, ఔషధి అంటే వీరుధం అంటే లతలు అని అర్థం అండి, క్రీపర్స్ అన్నమాట. కాబట్టి ఆ విధంగా అన్నీ కూడా మొత్తం కళాకాంతులను కోల్పోయింది. చిట్ట చివరకు ఓషధులు, మొక్కలు, పంటలు అన్నీ కూడా తరిగిపోయినవి. మైత్రేయ తథ ప్రభుతి నిశ్రీకం సశక్రం భువనత్రయం మైత్రేయ ఆసీత్ అపధ్వస్తం సంక్షీణ ఔషధి వీరుధం. ఆ తర్వాత ఆ విధంగా ముల్లోకాల్లో కూడా లక్ష్మీ కళ తప్పిపోయిందనమాట. యజ్ఞాలు నిర్వహించడం పడటం లేదు. తాపస్సులు నా యజ్ఞా సం ప్రవర్తంతే నా తపస్యంతి తాపస నా తపస్యంతి నా తపస్యంతి. తపస్యంతి అంటే ఏంటి? తపస్సు చేయటం లేదు. నా అంటే లేదని. నా తపస్యంతి ఎవరు? తాపసాహ. తాపస అంటే ఎవరు? తపస్సు చేసుకునేటువంటి వారు. నచ దానాది ధర్మేషు, నచ దానాది ధర్మేషు అంటే దాన ధర్మంలో కూడా నచ అంటే చేయటం లేదని అర్థం అండి. నచ దానాది ధర్మేషు మనఃచక్రే తదా జన, మనశ్చక్రే తదా జన. కాబట్టి ఎవరు కూడా దాన ధర్మాలు చేయటంలో ఇష్టపడటం లేదనమాట. మనసు పెట్టడం లేదు ఎవరు కూడా. అంటే ఏమిటి? ఆ ధర్మబుద్ధి అనేది తగ్గిపోయిందనమాట. దానికి కారణం తర్వాత చెప్తున్నాడు. చక్కని కారణం చెప్తున్నాడు. ఇది మామూలు కారణం కాదు. ఈయన ఏదో శపించినందువల్ల కాదు. కానీ ఎందుకు ప్రజలు దాన ధర్మాలు వదిలేశారు, చేయటం లేదు, ఎందుకు కారణం ఏమిటి అనే దానికి తర్వాత చెప్తా ఉంటాను. నచ దానాది ధర్మేషు మనః చక్రే కదా. చక్రే అంటే ఉంచడం అని అర్థం. కాబట్టి దానం చేయడంలో, ధర్మం ఆచరించడంలో కూడా జనం మనస్సు ఉంచడం లేదనమాట. అంతేకాదు నిస్సత్వ సకలాలోక లోభాద్ ఉపహతేంద్రియా స్వల్పేయపి చ బభూహుతే స అభిలాష ద్విజోత్తమ. నిస్సత్వాహ అన్నారు. సకలాలోక, సకల లోకాలు కూడా ద్విజప్రవర ద్విజోత్తమ అంటే ద్విజప్రవర అంటే ద్విజశ్రేష్ఠుడా. నిస్సత్వ, నిస్సత్వ అంటే లేనటువంటి, ఏమి లేని. నిస్సత్తులు అంటే ఏమిటి? ధైర్యం లేని వారు. సత్వం అంటే ధైర్యం అనే అర్థం. ధైర్యం లేనటువంటి వారు. ఇందుచేత ఉపహతేంద్రియా అంటే ఉపహతేంద్రియా, లోభాత్ ఉపహతేంద్రియా అంటే ఇంద్రియముల శక్తి సామర్థ్యము తగ్గిపోయిన వారు. ఇంద్రియముల శక్తి సామర్థ్యం తగ్గిపోయిన అంటే ఏమిటి? ఎవరు కూడా ఏమి అందరూ నిరాశలో కుంగుకొని పోయారనమాట, నిరాశలో. కాబట్టి ఎవరు వినేవాళ్ళు లేరు, చూచేవాళ్ళు లేరు, లేదు ఆనందంగా మాట్లాడేంటూ వాళ్ళు లేరు. అన్ని ఇంద్రియాలు అలాగే ఉన్నాయన్నమాట. ఇటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది కదండి అప్పుడప్పుడు. ముఖ్యంగా మనకి ఏదో డబ్బు పోగొట్టుకున్నాం అనుకోండి లక్షల్లో, ఏదో మనం ఊహించిన దాంట్లో పెట్టినా కూడా ఊహించని పరిణామంలో డబ్బు కోల్పోయాం. అప్పుడు ఎలా ఉంటుంది? మన ఇంద్రియాలు ఏది పనిచేయదండి. అసలు జీవితమే వ్యర్థం అనిపిస్తుంది అనమాట. అంటే అది కొంత వయసు వచ్చిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. చిన్న వయసులో చిన్న చిన్న విషయానికి కూడా అలా అనిపిస్తుంది. ఇంకా ముసలి వాళ్ళు అయ్యారనుకుంటే అప్పుడు కాస్త స్థిమిత పడతారనమాట. సర్లే వచ్చింది ఏదో పోయింది, ఈ వయసులో మనం ఏం చేస్తాం, అటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోభాత్ ఉపహతే ఉపహత ఇంద్రియా. కాబట్టి ఇంద్రియముల శక్తి సామర్థ్యం కూడా తగ్గిపోయిన వారై ఈ కారణం వలన కొద్ది మొత్తం ద్రవ్యము కొరకైనప్పటికీ కూడా లోభాత్ ఉపహతేంద్రియా, లోభాత్ ఉపహేంద్రియా స్వల్పే అపిచ బభూహుతే, స్వల్పే అపిచ బభూహుతే సా అభిలాష ద్విజోత్తమ, సాభిలాష ద్విజోత్తమ. స్వల్పే అపిచ అంటే ఏమిటి? చాలా తక్కువ ధనానికి కూడా, ద్రవ్యం కొరకు అయినప్పటికీ కూడా నాకే కావాలి అనేటువంటి ఒక అభిలాష అనమాట. తీవ్రమైన కోరిక, నాకే దక్కాలనే కోరికను కలవారయ్యారనమాట. అన్ని పోయినాయి అనుకోండి. మనకి ఒక 10 రూపాయలు కనపడింది అనుకోండి రోడ్లో, 10 రూపాయలు కనబడితే అన్ని పోయిన వాడికి ఆ 10 రూపాయలు చాలా గొప్ప అనమాట. లేదు మీరు కోటీశ్వరుడు లక్షాధికారి అనుకోండి, ఆ 10 రూపాయలు
లెక్కలేదు మీకు. కాబట్టి ఇక్కడ ఏమైనది, అందరూ కూడా నిస్సత్వ సకల లోక లోభాత్ ఉపహతేంద్రియా స్వల్పే అపి చ బభూహతే సా అభిలాష ద్విజోత్తమ. కాబట్టి ఇంద్రియాలు లోభం ఉన్న వాటిచే పీడించబడ్డాయి. జనాలు స్వల్ప విషయంలో కూడా కోరిక కలవారయ్యారు. కొద్ది మాత్రము ద్రవ్యం కొరకైనప్పటికీ నాకే కావాలి, నాకే దక్కాలనే కోరికను కలవారయ్యారన్నమాట. కాబట్టి అప్పుడు లోకంలో యజ్ఞాలు చేయబడటం లేదు, తపస్సులు ఆచరించటం లేదు, సాధారణ జనులు దాన ధర్మాలు చేయటం బుద్ధి నిలపలేదు. క్రమంగా లోకులందరూ కూడా ధైర్యాన్ని కోల్పోయారన్నమాట, నిస్సత్వ. అంతేకాదు లోభాది గుణముల చేత పొట్టుబడిన ఇంద్రియాలను కలవాళ్ళు అయ్యారనమాట. అంటే కామ క్రోధ లోభ మోహమ మదమాశ్చర్యములు అని అర్థం ఇక్కడ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, దానికి సంబంధించి ఇంద్రియాలను కలవాళ్ళు అయ్యారనమాట. ఏమిటి? లోభాది గుణముల చేత పుట్టుబడిన. ఆ తరువాత మరి యతసత్వం, ఇప్పుడు కారణం చెప్తున్నాను అనమాట. ఏమని ఇవన్నిటికీ కూడా కారణం? యత సత్వం, యత సత్వం తతో లక్ష్మీ సత్వం భూతి అనుసారిచ, సత్వం భూతి అనుసారిచ నిశ్రీకాణం కుతః సత్వం వినా తేన గుణా కుతః. అంటే మనం ధనమూలమిదం జగత్ అంటుంటాం కదండి. డబ్బు లేనివాడు ఎలా ఉంటాడండి? ఏదో నిరాశగా ఉంటాడనమాట. బాగా డబ్బు ఉండేవాడు ఎక్కడ లేని భక్తి అన్నీ చూపెడుతుంటాడు. అది కూడా కొత్త ట్రెండ్ ఇప్పుడు. అంటే పాత రోజుల్లో కూడా బాగా డబ్బు ఉండేవాళ్ళు, రాజులు వీళ్ళు భక్తితోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. బాగా డబ్బు ఉండేవాళ్ళు సంవత్సరానికి 3 సార్లు కొండకు వస్తారు. ఎందుకంటే ఆ సంపాదించినంత కూడా వెంకన్నే కొద్దిగా ఇచ్చేసిపోవాలన్నమాట. పోకపోతే మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే దాంతో సరైపోతుంది. ఆ భయం అనమాట లోపల. ఎందుకంటే ముందే మొక్కుకుంటాడు, ఇంత వస్తే నీకు ఇంత ఇస్తాను. అదృష్టవాదం వచ్చింది అనుకోండి, అంత ఇచ్చి పోవాలి. పోయేటప్పుడు ఊరికే పోడండి, సరే నువ్వు ఇంత చేసావు, ఒక థ్యాంక్స్ గివింగ్ కాదు అది. మళ్ళీ ఇంకో కోరుకునేందుకు అనమాట. నీకు రాగానే ఇచ్చాను కదా, నీకు మళ్ళీ నాకు ఇంకా ఇంత ఇవ్వు, మళ్ళీ ఇస్తాను, ఇది అనమాట. అందుకనే సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు కొండకు వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. పాత రోజుల్లో ఏదో ఒక శుభ సందర్భాల్లో పోతుండేవాళ్ళు అనమాట. లేదు మాసాలు, పర్వదినాలు ఇలాంటి వాటిలో. కానీ ఇప్పుడు అందరూ కూడా 2-3 సార్లు పోయేవాళ్ళు ఉన్నారు. సరే, అది వాళ్ళ భక్తి అనుకోండి, మనం వేరే. ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బు ఉంటేనే మనిషి ధైర్యంగా ఉంటాడనమాట. ఎక్కడ లేని శక్తి వస్తుందనమాట. అదే చెప్తున్నాడు ఇక, యత సత్వం తతో లక్ష్మి. సత్వగుణం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. సత్వగుణం ఉన్న చోటే లక్ష్మిని అనుసరించే సత్వం ఉంటుంది. అంటే రెండు పరస్పరం అన్నమాట. సత్వం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉన్న చోటే సత్వం ఉంటుంది. కాబట్టి యత సత్వం అంటే, యత ఇది అంటే ఏమిటి? యత అంటే ఎచ్చటనైతే, సత్వం అంటే ఏమిటి? ధైర్యం ఉంటుందో అచ్చట లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి సత్వము భూతి అనుసారి. భూతి అంటే ఏమిటి? ఇక్కడ లక్ష్మీదేవి భూతి. అనుసారి అంటే అనుసరించటే ఉంటుంది, అనుసరించే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ధైర్యము మరియు సంపదలను కూడా స్త్రీ ఒకరినొకరు విడిచి మరొకరు ఉండలేనందువలన స్త్రీ తొలగిపోవటంతో ఏమవుతుంది? సత్వము కూడా పక్కకు తప్పుకున్నదని అంటున్నాడు అనమాట. అంతే కదండి, రెండు జంటలుగా ఉంటాయి, ధైర్యము సత్వము. కానీ సరే, ధైర్యము లక్ష్మి అంటే సత్వము లక్ష్మి రెండు కలిసే ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఒకటి పోయింది అనుకోండి, మరి ఇంకోటి ఏమవుతుంది? ధైర్యము లక్ష్మి పోయింది, ధైర్యం కూడా పోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా స్త్రీ తొలగిపోవటంతో సత్వం కూడా పక్కకు తప్పుకున్నదని అంటున్నాడు అనమాట. నిశ్రీకాణం, శ్రీకాణం, అంటే లేనటువంటి, శ్రీకాణం అంటే ఏమిటి? ఆ సత్వం లేకపోవడం వల్ల గుణాలు ఔదార్యము, సంతోషము, క్షమా, శీలము మొదలైన ఉండేది ఎట్లా అంటున్నామట, నిశ్రీకాణం. కాబట్టి ఓ దియోత్తమ, ఎక్కడ సత్వం ఉంటుందో అక్కడ లక్ష్మి సిరి నిలుస్తుందయ్యా. సత్వము సంపదలను అనుసరించి ఉంటుంది అనమాట. సిరి లేని వారికి సత్వం కూడా ఉండదు. అది లేనిది సద్గుణాలు కూడా దూరమే అవుతాయి అని చెప్తాడు. కాబట్టి ఇవన్నీ సత్వం లేకపోతే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మనకి తైలం ఉంటేనే కదండి దీపం వెలుగుతుంది. తైలం లేనప్పుడు ఏం చేస్తాం మనం? కాబట్టి డబ్బు ఉంటేనే అన్ని గుణాలు వస్తాయి మనకు కూడా. దాన గుణం వస్తుంది, భక్తి వస్తుంది, అన్ని గుణాలు వస్తాయి. కాబట్టి అన్నిటికీ కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు. అందుకే ఆ ధనం ఎలా వస్తుంది? ధైర్యం ఉంటేనే వస్తుందండి. ఏం చేస్తానులే, ఉండేది ఏదో పోయింది అనుకో, కష్టం అని గమ్మునుండిపోయాం అనుకోండి, రాదు.
కానీ పోయినా కూడా పర్వాలేదు, మనం నిలదొక్కోగలుగుతాం అనే ధైర్యం ఉండేవాడికి లక్ష్మి వస్తుంది. ఇప్పుడు రాకపోయినా ఇంకోసారి వస్తుంది. మనం ఎన్నో చదువుతుంటాం, విజయావకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళ కథలు, గాథలు చదువుతుంటాం. వాళ్ళు ఎన్ని ధైర్యాలు చేశారు, ఎంతెంత కోల్పోయారు, చిట్ట చివరికి నిలదొక్కున్నారనమాట. కాబట్టి వాళ్ళు జీవితమే ఒక గొప్ప కథగా మారింది అనమాట. అంటే అందరికీ మార్గదర్శకంగా. కాబట్టి అదే ఇక్కడ కూడా సత్వగుణం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది, లక్ష్మి అనుసరించే సత్వం ఉంటుంది. లక్ష్మిని వాళ్ళకి సత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సత్వం లేకపోతే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నిశ్రీకాణం కుత సత్వం వినాతేన గుణాకుత. వినాతేన, వినా అంటే లేనడు, తేన అంటే ఏమిటి? ఆ సత్వగుణం లేనట్టు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? గుణాలు రానే రావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఇంటర్ రిలేటెడ్ అంటారు. అంటే ఒకటి ఉంటే ఒకటి, ఒకటి ఉంటే ఒకటి, ఒకటి లేనప్పుడు అది ఇంకోటి పోతుంది, ఇంకోటి లేనప్పుడు ఇంకోటి పోతుంది, అట్లా అనమాట. ఆ తరువాత బల శౌర్యాద్యభావచ్చ పురుషాణం గుణైర్వినా లంఘనీయ సమస్తస్య బలశౌర్య వివర్జిత. సుగుణాలు లేనటువంటి పురుషులకు బలశౌర్యాద్యభావచ్చ, ఆ కారణంతో అనర్థములు అంటే కష్టాలు, దుఃఖాలు, పరంపర ఒకదాని వంట మరొకటి వస్తూనే ఉంటుందని చెబుతున్నాను. ఏమని? బల ఇది లంఘనీయ అంటే ఏమిటి? చులకన అయ్యేవాడు అవుతాడు లంఘనీయ అంటే. కాబట్టి మనుష్యులకు సద్గుణాలు ఉండకపోయినప్పుడు ఏమవుతుంది? బలము శౌర్యం మొదలు కూడా కలుగవు. బల శౌర్యాద్యభావశ్చ, సుగుణాలు లేని పురుషులకు బలం శౌర్యం ఉన్నగుని ఉండవు. అభావం అంటే ఏమిటి? లేకపోవడం అంటే. బల శౌర్యాది అభావశ్చ పురుషాణం గుణై వినా. పురుషాణం అంటే ఇక్కడ పురుషులనే కాదండి, జనరల్ అనమాట వాడు. అంతేగాని పురుషులకే అని కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుందండి. కాకపోతే ఆ రోజుల్లో కొన్ని ఈ ధైర్యాలు ఇవన్నీ కూడా పురుషుల యొక్క డొమైన్ అంటారు, వాళ్ళదే అనమాట. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా దానికి సమానంగా అన్ని రంగాల్లో కూడా పుంజుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా వర్తిస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ సుగుణాలు లేనటువంటి పురుషులకు బలం శౌర్యం ఉన్నవి ఉండవు. బల శౌర్యాలు లేకపోతే అందరూ అవమానిస్తారు. లంఘనీయ సమస్తస్య బలశౌర్య వివర్జిత. కాబట్టి ఆ తీరుగా బలం శౌర్యం లేని వాడు ఏమవుతాడు? ఆబాల గోపాలం కూడా, ఆబాల గోపాలము అందరికీ చులకన అవుతాడు అనమాట. భవతి అపద్వస్తవతిర్లంఘిత. కాబట్టి భవతి అపద్వస్త, అపద్వస్తం అతిర్లంఘిత ప్రతిత పుమాన్. ప్రతిత అంటే ఏమిటి? అవమానించబడితే, అవమానించబడినటువంటి ఎవరు? సుప్రసిద్ధుడైనటువంటి పురుషుడు భవతి అపద్వస్త అతిలంఘిత ప్రథిత. అతిలంఘిత ప్రథిత. ఇక్కడ ప్రథిత అంటే సుప్రసిద్ధుడైన అర్థం అండి. కాబట్టి చాలా సుప్రసిద్ధుడైనటువంటి పురుషుడు కూడా అవమానించబడితే అతని బుద్ధి ఏమవుతుంది? నాశనం అయిపోతుంది అన్నమాట. భవతి అపద్వస్తమతి అంటే భవతి అంటే ఏమిటి? అవుతాడని. ఎవడు? ప్రథితుడు అంటే ప్రఖ్యాతి గలవాడు, లోకులు అందరికీ తెలిసినవాడు పురుషుడు. లంఘిత అంటే అవమానించబడినటువంటి వాడు అయ్యి, అపద్వస్తమతి అంటే ఏమిటి? నష్టప్రజ్ఞుడు, తెలివితేటలను కోల్పోయిన వాడు అవుతాడనమాట. అపద్వస్త మతి అంటే అన్నీ కోల్పోయిన వాడు అవుతాడు. అంటే చాలా గొప్పవాడండి పాపం, చాలా గొప్పవాడు. ఇలా మన చరిత్రలో కాదు, ప్రస్తుత కాలంలో చూస్తూనే ఉంటారు. చాలా గొప్పవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని సరి అయినటువంటి స్థానంలో ఉంచకుండా అవమానం జరిగినప్పుడు వాళ్ళకి ఆ అవమానం వల్ల వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతారనమాట. అందువలన అటువంటి వారిని వారు అవమానించబడితే వారి బుద్ధి ఏమవుతుంది? నాశనం అయిపోతుంది అనమాట. అంటే వారు ఈ దేంట్లో కూడా తమ యొక్క ప్రజ్ఞను నిరూపించుకోలేకపోతారు. ఆ విధంగా సుప్రసిద్ధుడైనటువంటి పురుషుడు భవతి అపద్వస్త అతిర్లంఘిత ప్రతిత పుమాన్ ఏవం అత్యంత నిస్త్రీకే. ఏవం అంటే ఇదే విధంగానే అత్యంత నిస్త్రీకే అంటే లక్ష్మీ శూన్యాలై. అది కూడా ఎలాగా? అత్యంత ఏవం అత్యంత నిస్త్రీకే త్రైలోక్యే సత్వవర్జితే. కాబట్టి మూడు లోకాలు మిక్కిలి లక్ష్మీ శూన్యాలై సత్వం లేక విలవిలలాడగా అప్పుడు దైతేయులు దేవాన్ ప్రతి బలోద్యోగం శక్రు దైతేయ దానవాహ. ఆ సమయంలో దైతేయులు దానవులు దేవతలపై బలవంతంగా దండెత్తారనమాట. ఎప్పుడైతే వీరు బలహీనలు, అదే చెప్తున్నారు, అంతే కదా, మనకు డబ్బులు ఉన్నాయి, మన దగ్గరికి ఎవరు రారు ధైర్యంగా. ఒకవేళ మనం ఎటువంటి పనికిమాలిన పని చేస్తే కూడా కొంచెం భయపడతారు. అయ్యో డబ్బు ఉంది వాడి దగ్గర, మనం ఏదన్నా కూడా
మళ్ళీ తిరిగి మనకే అవమానం జరుగుతుందని చెప్పి భయపడతారు. అదే డబ్బు పోయింది అనుకోండి, చాలా బలహీనుడు అయిపోతాడు అన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ డబ్బు లేదు అనేటువంటి ఆ బీదరికాన్ని తీసుకుంటారనమాట, సపోర్ట్గా తీసుకుంటారు. అప్పుడు ఎవరైతే ఎదిరించేందుకు భయపడ్డారో, ఎదురు నిలబడేందుకు వారందరూ కూడా వారందరిది పై చేయి అవుతుంది. కాబట్టి ఆ విధంగా దేవాన్ ప్రతి బలోద్యోగం చక్రు దైతేయ దానవా. ఈ విధంగా మూడు లోకాలు మిక్కిలి లక్ష్మీ శూన్యాలై సత్వం లేక విలవలాడగా అప్పుడు దైతేయులు దానవులు దేవతలపై బలవంతంగా దండెత్తారు. లోభ అభిభూత నిశ్రీక దైత్యా సత్వ వివర్జితా. అప్పుడు దైత్యులకు సత్వం ఏమాత్రం లేదు, సత్వ వివర్జిత, సంపద అంతకన్నా లేదు. అయినా కూడా లోభానికి లొంగి దండెత్తారనమాట. అప్పటిదాకా లోకంలో తన గుణాల చేత, పాపం స్వభావం చేత కూడా పేరుగాంచిన వాడే అయినా కూడా తన ప్రజ్ఞను బుద్ధిని కోల్పోతాడనమాట. చివరికి ఏమవుతుంది, అందరికీ లోకు అవుతాడు. ఈ విధంగా మూడు లోకాలను బొత్తిగా కళాకాంతులు కోల్పోయి సంపదలు లేనిది సత్వం లేనిది కాగా, ఇదే అదనగా దైతేయులు దైతేయులు అంటే ఎవరు? దితి అను ఆమె సంతానం, ధనువు అను ఆమె కొడుకులును దేవతలపైన వాళ్ళు దైత్యులు అనమాట. కాబట్టి వీరంతా కూడా ఎవరు? కశ్యప ప్రజాపతి బిడ్డలే. వాళ్ళందరూ కూడా దేవతలపైన దాడిని చేశారు. ఎందుకంటే వీళ్ళు సహజంగానే ఆశపాతకులు, అంటే సంపద లేనివారు, సత్వమును లేనివారు. ఆశపాతకులు అంటే ఏమిటి? ఆశకు పడిపోయేటువంటి వారు, అంటే ప్రతిదానికి కూడా ఆశించేటువంటి వారు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అర్హత ఉండదు, కానీ ప్రతిదీ ఆశ ఉంటుంది అనమాట. నువ్వు సైకిల్లో పోతూ ఉంటావు, ఎదురుగా బెంచ్ కారులో ఎవరో లేదు వేరే మంచి కారులో పోతున్నాడు, వెంటనే నీలో ఆశ లేక బా అలాంటి కారు ఉంటే బాగుంటుంది. నీకు తెలుసు అది ఉండదని, ఎందుకంటే నువ్వు సైకిల్లో పోతున్నావు. కనీసం మోటార్ బైక్లో పోయేవాడు ఆలోచించినా అర్థం ఉంది. నీ బతికే సైకిల్, మరి అలాంటి అంటే ఆశ నీ పాత్ర. అటువంటి ఆశ కలుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ యొక్క దైతేయులు దానవులు. వాళ్ళు దేవతలపై బలవంతంగా దండెత్తారు. అంతవరకు కూడా దేవతలు అంటే చాలా భయపడేటువంటి. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళ రాజ్య లక్ష్మి అన్ని లక్ష్మి కోల్పోయారు వాళ్ళు, ఇంద్రుడి వల్ల అనమాట. దానితో వాళ్ళకి ధైర్యం వచ్చిందనమాట, వీళ్ళది పై చేయి అయిపోయింది. వీళ్ళు దండెత్తారు. శ్రియా విహీనై నిస్తత్వై దేవై చక్రు తతో రణం. చక్రు అంటే చేశారనమాట. కాబట్టి ఈ విధంగా వీళ్ళందరూ క్రియావిహీనై, శ్రియా విహీనై, క్రియ కాదు, శ్రియా విహీనై. శ్రియ అంటే లక్ష్మి, కాబట్టి రణం అంటే యుద్ధం అనమాట. కాబట్టి ఇంద్రుడు చేసిన తప్పు కారణంగా ఏమైనది, ముల్లోకాలు కూడా సంపదలు లేనివి అయినవి. అందువల్ల మూడు లోకాలతోనే నివసించే వారైనా దేవతల కన్నా దైత్యులకు దానవులు కొంతమేర శక్తి సామర్థ్యాలు అధికంగా ఉన్నాయన్నమాట. కాబట్టి దేవతల వల్ల బొత్తిగా బలహీనులు కాలేదు కనుక రాక్షసులు ఏం చేశారు, దేవతలపై గెలుపునొందడం తగినది. కాబట్టి సిరి సంపదలు లేని వారైన దేవతలు శ్రియా విహీనై నిస్తత్వై దేవై చక్రు తతో రణం. అప్పుడు తోరణం కాదండి, తతో రణం అంటే యుద్ధం చేశారు. కాబట్టి లక్ష్మీ విహులైనటువంటి నిస్సత్తులైనటువంటి దేవతలతో వారు యుద్ధం చేశారు. విజిత త్రిదశా దైత్యేయ దైత్యే దైత్యే హరి హరి దైత్యేరింద్రాద్యా శరణం యయు. విజిత త్రిదశా దైత్యేరి ఇంద్రాద్యా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ రణంలో దైత్యులచే ఇంద్రాది దేవతలు ఓడిపోయి శరణు ఎవరని వెళ్ళారు అనమాట. శరణం యయుహు. కాబట్టి వీళ్ళందరూ అప్పుడు ఏం చేశారు, ఎక్కడికి శరణు వెళ్ళారు అనేది పితామహం మహాభాగం హుతాసన పురోగమా యథావత్ కరితో దేవై బ్రహ్మా ప్రాహ తతఃసురాన్. అటు వీళ్ళందరూ కూడా పితామహం అంటే అగ్ని, అది కూడా బ్రహ్మ. పితామహం అంటే బ్రహ్మను, మహాభాగం హుతాసన పురోగమాహ. పురోగమ అంటే ఏమిటి, ముందు ఉంచుకున్నవాడని అర్థం అండి. ఎవరిని ముందు ఉంచుకున్న, పురోగమ అంటే ముందు పోయేవాడని అర్థం. వీళ్ళందరికీ ఒక లీడర్ ఉండాలి కదండి. కాబట్టి ఈ సమయంలో వీళ్ళందరూ ఒక లీడర్ని ఎన్నుకున్నారు. ఎవరిని? అగ్నిహోత్రుని. ఎందుకంటే మనం కూడా పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరైనా పోవాలంటే మనం పోవాలంటే ధైర్యం ఉండదండి. అయ్యో ఆయన లేనిపోని ప్రశ్నలు వేస్తారు, ఎందుకు లేదు తలనొప్పి, ఆయన ఏం అడుగుతారో తెలియదు. ఆయన పెద్ద ఆయన, మనకి ఆయన వేసే ప్రశ్న సమాధానం మన దగ్గర ఉండదు. అందుకని మనం ఏం చేస్తాము, ఒక కొంచెం ఆయన్ని ధీటుగా ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటా ఉంటాం. ఏమండి కాస్త ఆయన దగ్గరికి పోదాం రండి అని ఎన్నుకుంటాం. అట్లా వీళ్ళందరూ కూడా ఏం చేశారు,
అగ్నిహోత్రుని ఎన్నుకున్నారనమాట. అగ్నిహోత్రుని ముందుంచుకొని అప్పుడు దేవేంద్రాదులు పితామహం మహాభాగం హుతాసన పురోగమ యథావత్ కరితో దేవై బ్రహ్మ ప్రాహ తతఃసురాన్. అప్పుడు పితామహ అంటే ఇక్కడ అగ్నిహోత్రుని ముందుంచుకున్న వారే, ఎందుకంటే ఆయన దూతగా వ్యవహరించేవాడవటం వలన పురోగమత్వం, అగ్నిదేవతలకు దూతగా ఉండినాడు అని చెప్పి వేదం చెప్తుందన్నమాట. పురోగమత్వం అంటే అగ్నిదేవతలకు దూతగా ఉన్నాడు. కాబట్టి హుతాసనుడిని ఇక్కడ మనకి అందరికీ తెలుసు కదండి. అంటే ఇంద్రుడికి ఏ విధంగా మనం యాగాలు చేసినప్పుడు అర్పించేటువంటి హవిస్సును తీసుకుపోయి ఇచ్చేవాడు అనమాట. కాబట్టి అతనికి ఆ రాయభారం చేయడం అలవాటు అనమాట. మనలో కొంతమంది ఉంటారు రాయభారం చేసేవాళ్ళు, వాళ్ళైతే చక్కగా చేస్తారు. అంటే ఇక్కడ 4 చెప్తారు, అక్కడ మనం చెప్పింది కాకుండా వేరే చెప్తారు. మొత్తానికి ఏదో ఒక విధంగా కార్యాన్ని సఫలంగా చేస్తారు అంట. అందువల్ల వాళ్ళనే నమ్ముకుంటాం. మనకి తెలుసు మనసులో వీటి చండాలని, అయినా వాళ్ళనే నమ్ముకుంటాం. కాబట్టి ఇక్కడ అగ్నిహోత్రునితో పాటు హుతాసు అంటే అగ్నిని పురోగామిగా ముందుంచుకొని వచ్చిన దేవతలు మహానుభావుడైన పితామహుడు అంటే తాతగారు కులపెద్ద అని అర్థం. తాతగారు కులపెద్ద అయినటువంటి బ్రహ్మగారి వద్దకు వచ్చినారనమాట. పితామహం మహాభాగం హుతాసన పురోగమ యథావత్ కథితో దేవై. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని అంతా కూడా పూసగుచ్చినట్టుగా వివరించినాడు. యథావత్ కథితో. కథిత అంటే ఏంటి? చెప్పబడిన అంటే దేవతలు చెప్పిందంతా కూడా విని ఆ బ్రహ్మ దేవై బ్రహ్మ ప్రాహ తత సురాన్ అంటే సురులతో దేవతలతో ప్రాహ అంటే పలికాడు. ఈ విధంగా ఎవరు? బ్రహ్మ అన్నమాట. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి దేవతలు చెప్పినటువంటి విషయం అంతా కూడా తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని అది కూడా మామూలుగా కాదు, చాలా పితామహం మహాభాగం హుతాసన పురోగమా యథావత్ కరితో దేవై బ్రహ్మ ప్రాహ తతఃసురాన్. అప్పుడు అంతా విన్న తర్వాత ఈయన వాళ్ళకి సలహా ఇస్తున్నాడు అనమాట. ఏమని? పరాపరేశం శరణం, పరాపరేశం శరణం వ్రజ వ్రజత్వం అసురార్ధనం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరిని శరణు వేడాలి? ఆ పరాపరేశ్వరుడు, రాక్షస మర్దనుడు, అసురార్ధనం. ఇక్కడ అసుర మర్దనం అని ఉండాలండి. అసురార్ధనం అంటే పరాశరమి అంటే జగత్తు పుట్టుట మొదలైన వాటి కారణమైన వాడిని, స్వయంగా తానై హేతు కానివాడు సహజంగానే నిత్యసిద్ధుడైనటువంటి వాడిని, ఉత్పత్తి స్థితి నాశానం అహేతుం హేతుమీశ్వరం. కాబట్టి స్వర్గస్థితి వినాశాలు కారణం కానివాడు, కారణమైన వాడు పరమేశ్వరుడు, ప్రజాపతులకు ప్రభు అయిన వాడు, సర్వవ్యాపకుడు అయినటువంటి అనంతుడు, అపరాజితుడు, ప్రజాపతి పతిం, పతిం అంటే ప్రజాపతులకు ప్రభు అయినటువంటి వాడు, ప్రజాపతి పతిం విష్ణుం అనంతం అపరాజితం. అనంతుడు, అపరాజితం అంటే అపరాజితుడు. అంతేకాదు ప్రధాన పుంస రజయో కారణం కార్యభూతులైనటువంటి ప్రధాన పురుషుల జన్మకు కారణమైనటువంటి వాడు, ప్రణతులైన వారి ఆర్తిని హరించువాడు. ప్రణత ఆర్తి హరం, అది ప్రణతార్తి హరం. ప్రణత అంటే ఏమిటి? నమస్కరించిన వాడు అని అర్థం, అంటే గౌరవించిన వాడు. ప్రణతులైనటువంటి వారి ఆర్తిని హరించువాడు. ప్రణత ఆర్తి హరం. హరం అంటే హరించేది అంటే ఏమిటి? వాళ్ళ కష్టాన్ని తొలగించేవాడు అని అర్థం అండి. భక్తవత్సలుడు అని అర్థం. విష్ణుం స వహ శ్రేయో విధాస్యతి. అటువంటి విష్ణుమూర్తిని, ఆ శ్రీ మహావిష్ణువు శరణు వేడండి, ఆయన మీకు శ్రేయస్సును కలిగిస్తాడు. సా వహ శ్రేయో విధాస్యతి. కాబట్టి ఆయనే శ్రేయో విధాస్యతి అంటే మీకు శ్రేయస్సును కలిగిస్తాడు అని చెప్పి, ఏవముక్త్వా సురాన్ సర్వాన్ బ్రహ్మ లోక పితామహ అని ఆ సమస్త దేవలతో పలికి, సర్వలోక పితామహుడేంటో బ్రహ్మదేవుడు వారందరితో కలిసి ఆయన కూడా క్షీరోదస్య ఉత్తరం. క్షీరోదయ్ అంటే ఏమిటి? క్షీర అంటే పాలండి. క్షీర ఉదం అంటే ఏంటి? ఉదం అంటే సముద్రం. కాబట్టి క్షీరోదస్య ఉత్తరం తీరం, అది ఉత్తర తీరానికి వెళ్ళారనమాట. ఎవరితో? తైహి ఏవ తైతో యయౌ. తైహి ఏవ అంటే వారు అందరితో కలిసే అనమాట. తైహి అంటే వారు, కలిసి, సహిత అంటే కలిసి, తైహి ఏవ వారితో కలిసి పాలసముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళాడు. పరాపరేశం చరణం వ్రజధ్వమసురార్ధనం ఉత్పత్తి స్థితి నాశానాం అహేతుం హేతుమీశ్వరం ప్రజాపతిపతిం విష్ణుం అనంతం అపరాజితం
ప్రధానం పుంసో రజయో కారణం కార్యభూతయో ప్రణతాత్యహరం విష్ణుం సవస్త్రేయో విధాస్యతి ఏవముక్త్వా సురాన్ సర్వాన్ బ్రహ్మా లోకపితామహ క్షీరోదస్య ఉత్తరం తీరం తైహి ఏవ సహితో యయౌ. కాబట్టి ఆయన అటు వెళ్ళారు, మనం కూడా ముగించుకొని మన మన ఇళ్లకు ఈ కార్యక్రమం ముగిద్దామండి. అంతకుముందు మంగళం పాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీచా గో బ్రాహ్మణేభ్య శుభమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణః అధనాస్తధనాస్తంతు జీవంతు చిరదాత్యతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు తే. విసర్గబిందుమాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్తమయేత్వరా. కాబట్టి ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా రోజుల తర్వాత 37 శ్లోకాలు చెప్పుకోగలిగాం అనమాట ఈరోజు. సరే, అందులో ఒక 5 ముందే అయిపోయినాయి. తర్వాత మనకి రామాయణ కాలం జ్ఞాపకం వచ్చింది అనమాట. చాలా చక్కగా ముందుకు సాగింది ఈరోజు. ఇలాగే రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకు